సాకేతరాముడు పోతన కల్లోకి వచ్చాడు. పోతనేమో శివుని మహాభక్తుడు. అయినప్పటికీ వ్యాసభాగవతాన్ని తెలుగులోకి అనువదించమని ఆ రామభద్రుడు కవి పోతనకు ఆజ్ఞాపించాడట. ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఒక చిన్న వృత్తాంతం. ఒక ఊరిలో మహాశివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఎల్లప్పుడూ శివనామస్మరణ చేస్తూ తన కర్తవ్యాలను, ధర్మాన్ని నిర్వర్తించేవాడు. ఎటువంటి కోరికలు, దోషాలు లేని నిష్కామ్య భక్తి చేసేవాడు. ఆ భక్తునికి ఒకసారి శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలి అన్న కోరిక కలిగింది. ఆ మహాశివుడు దర్శనం కోసం అహర్నిశలు, రాత్రి పగలు ఒకటే పనిగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి తన భక్తుని ఎదుట ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. మైమరిచి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి తనని కరుణించి దర్శనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అందుకు ఆ మహాశివుడు, నాయనా, నీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకో, వాటిని నెరవేరుస్తాను. నీ భక్తికి నేను ప్రసన్నుడనైనాను. లేదా ఏదైనా వరము కావాలంటే చెప్పు, వరము ఇస్తాను అంటూ తన భక్తుణ్ణి అడిగాడు. అందుకు ఆ భక్తుడు ఎంతో వినయంగా, మీ దర్శన భాగ్యం కలిగించారు, అదే చాలు ప్రభు, నేను ధన్యుడనైనాను, వేరే ఏమీ వద్దు అని అన్నాడు. అందుకు శివుడు ఏదైనా అడగమని మళ్ళీ ఆ భక్తునికి బలవంతం చేశాడు. అయినా కూడా ఆ భక్తుడు, ఏ కోరికలు లేవు, మీ పట్ల నా భక్తికి ఎటువంటి ఆటంకము రాకుండా కొనసాగితే చాలు ప్రభు అని బదిలిచ్చాడు. అయినా కూడా ఆ మహాశివుడు వినిపించుకోకుండా, ఏదైనా కోరుకుని తీరాల్సిందే అంటూ బలవంతం చేశాడు. అందుకు ఆ భక్తుడు, మీకు ఏది ఇష్టమో దానినే నాకు ఇవ్వండి స్వామి అంటూ బదిలిచ్చాడు. పరమశివుడు ఆ భక్తుణ్ణి తీసుకుని ఎక్కడికో బయలుదేరి తన వెంట రమ్మన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ప్రభు అంటూ శిష్యుడు అడిగాడు. నాకు ఇష్టమైనది ఇవ్వమన్నావు కదా, అక్కడికే తీసుకెళ్తున్నా అంటూ శ్రీ మహావిష్ణువు ధామానికి ఆ భక్తుణ్ణి తీసుకుని వెళ్ళి ఆ కమలనాథుని సమక్షంలో నిల్చోబెట్టి, నాకు ఇష్టమైన వారు వీరే, వీరినే నీకు ఇస్తున్నాను అంటూ ఆ లోకరక్షకుని దర్శనం కలిగేలా చేశాడు. ఆ జగద్రక్షకుని దర్శనంతో విశేష కరుణాకటాక్ష ఫలము కలగడము అనేది భక్తుడు చేసుకున్నటువంటి జన్మజన్మల సుకృతము అయి ఉంటుంది. సరిగ్గా కవి అయినటువంటి శ్రీ బమ్మెర పోతన గారి జీవితంలో కూడా అదే జరిగింది. అది ఏమిటో తెలుసుకుందాం. దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు అపార కృపానిధి. తమాల వృక్షము వలె శ్యామవర్ణ శోభితుడు. లోక కళ్యాణార్థం పెక్కు అవతారాలను ధరించినటువంటి మహానుభావుడు. అంతులేని ఈ సంసార సాగరాన్ని తరింపచేయునట్టి దివ్య సేతువై భాసిల్లడివాడు. ఆ మహాత్ముని యొక్క దివ్య రూపమే శ్రీమద్ భాగవతము. అట్టి పరంధాముని మనము నిరంతరము భజించదముగాక. శ్రీమద్ భాగవతము నిగమకల్పతరులగలితమైనటువంటి ఫలము. వైకుంఠములో ఉండేటటువంటి ఆ ఫలాన్ని నారదుడు తెచ్చి వ్యాసునికి ఇచ్చినాడు. వ్యాసుడు దానిని సుఖమహాముని యందు ఉంచినాడు. అది అమృత ద్రవ సమ్మితమై సుఖముని నుండి రాలి భూమి మీద పడింది. దాని రసాన్ని చప్పరించిన వారికి పరమానందము, కాదు కాదు బ్రహ్మానందానుభవము కలుగుట తథ్యము. దాని మహాత్మ్యము పద్మపురాణ ఉత్తరఖండమునందలి మొదటి 6 అధ్యాయాలలో చక్కగా వివరించబడినది. భాగవతము ఒక మోక్ష శాస్త్రము. అది భగవద్రూపమైనది. శ్రీకృష్ణుని వాంగ్మయీ మూర్త స్వరూపమే శ్రీమద్భాగవతమని మహాత్ములెందరో పలికారు. కలియుగాన దానిని చదివినను విన్నను వెంటనే ముక్తి చేకూరుతుందని ఎందరో మహాత్ములు చెప్పుతున్నారు. సుఖముని పరీక్షిన్ మహారాజుకి భాగవత కథామృతాన్ని వినిపించడానికి ఆరంభించిన సమయంలో స్వర్గలోకములోని సురులందరూ అమృత భాండాన్ని తీసుకుని సుఖమహర్షి వద్దకు వచ్చారు. అయ్యా, మీ భాగవత కథామృతాన్ని మాకు ఇచ్చి ఈ అమృత భాండమునందలి అమృతాన్ని పరీక్షితునకు ఇవ్వండి, ఇది తాగి ఆయన అమరుడవుతాడు అని కోరారు. అందుకు శుకుడు అంగీకరించక, సురులు ఉత్తమ భక్తుల కారని భావించి ఆ అమృతాన్ని పరీక్షితునకు ఇవ్వకుండా భాగవత కథాసుధను మాత్రమే పరీక్షితునకు ఇచ్చాడు. దీనిని బట్టి భాగవతము భక్తజనులకు మాత్రమే లభ్యమవుతుందని, అది అమృతాధికమైనటువంటి ఫలప్రదమును ఇస్తుందని గ్రహించాలి. భాగవత కథామృతాన్ని కడుపారా గ్రోలిన పరీక్షిన్ మహారాజు మోక్ష సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడని తెలిసి బ్రహ్మ అత్యంత ఆశ్చర్యముతో విస్మితుడైనాడు. అప్పుడు వెంటనే ఆయన భాగవత సారాన్ని ఇతరమైన సాధనాలతో తూచినాడట. అప్పుడు భాగవత సారమే అన్నింటికంటే గురుతరమై భాసిల్లిందంట. అది చూసి బ్రహ్మసభలో ఉన్నటువంటి ఋషులందరూ కూడాను భాగవత మహాత్మ్యమును తెలుసుకున్నారంట. పూర్వము సనకాది మహర్షులు భాగవత మహాత్మ్యాన్ని నారదునికి తెలిపారట. అదియే ఇప్పుడు 7 రోజులు భక్తి శ్రద్ధలతో విన్నవారికి మోక్షము కలగజేస్తుందంట.
వేదాంత శ్రవణము గీతాపారాయణాల చేత కూడా లభింపని భక్తి జ్ఞాన వైరాగ్యములు భాగవత శ్రవణము చే తప్పక లభించి ముక్తి మార్గాన్ని చూపుతాయంట. అందుచేతనే మహాత్మా ఎన్ని వేదాలను చదివినను అది సులభముగా ముక్తిని ప్రసాదింపజాలదు. భాగవతము అనే వేదాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన ఎడల మోక్షము మనకు కొంగు బంగారమే కాగలదు అనగా శ్రీమద్భాగవతము ప్రత్యక్ష ముక్తిధామము అని తాత్పర్యము. ఇట్టి మహత్తరమైనటువంటి భాగవతామృతమును ఆంధ్రలోకానికి అందించినటువంటి వారిలో బమ్మెర పోతనామాత్యుడు అగ్రేసరుడు. శ్రీ వ్యాసముని సంస్కృతములో రచించినటువంటి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని బమ్మెర పోతనామాత్యులు తెలుగు జనుల పుణ్య విశేషము వలన ఆంధ్రీకరించినారు. అందుకే కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు పోతనను తెలుగుల పుణ్యపేటి అని గొప్పగా ప్రశంసించారు. అయితే ఈ పోతన ఎవరు? పోతనామాత్యుడు ఓరుగల్లు అనగా ప్రస్తుతం వరంగల్లు అని పిలుస్తున్న ఓరుగల్లుకు సమీపాన ఉన్న బమ్మెర అనే గ్రామవాసి. 6000 నియోగి బ్రాహ్మణుడు, పరమశివుని అనన్య భక్తుడు, కౌండిన్యస గోత్రోద్భవుడు. ఈయన తండ్రి కేశనామాత్యుడు, తల్లి లక్కమాంబ. వీరికి 2 కుమారులు, తిప్పన, పోతన. ఒకనాటి నిండు పున్నమి రేయినాడు చంద్రగ్రహణం తటస్థించింది. గ్రహణానంతరము పున్నమి రేయిలో నిండు జాబిల్లి పండువెనలను కురిపిస్తూ పచ్చని చెట్ల వెచ్చని గాలులు గౌతమీ తరంగాలతో దోబూచులాడుకుంటున్నాయి. ప్రకృతి పులకించిన వాతావరణంలో గ్రహణ మోక్షానంతరం అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి భగవద్భక్తుడు పోతనామాత్యుడు సజ్జనుల అనుమతితో గంగా స్నానానికి బయలుదేరినాడు. గౌతమీ తీరాన్ని చేరుకున్నాడు. ప్రకృతి పరవశిస్తున్నటువంటి సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గౌతమీ తల్లి ఒడిలోకి దిగాడు. ఆచమనము చేసి 3 సార్లు గంగలో మునిగి స్నానం చేశాడు. ఆ తరువాత తీరముపైకి చేరి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ నిండు పున్నమి రేయి చల్లని వెన్నెల కాంతులలో హాయిగా వీస్తున్న పిల్లగాలుల సవ్వడులను వింటూ ఆసనము వేసి కూర్చొని పరమశివుని ధ్యానంలో మునిగిపోయాడు. కొన్ని క్షణాలలో ఆయన హృదయాకాశములో ఒక చిత్రమైనటువంటి శ్యామల వర్ణము నెమ్మదిగా వ్యాపింపసాగినది. ఆశ్చర్యపోయాడు పోతన. ఆ శ్యామల వర్ణములో సీతాసమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. వెంటనే దోసిల్లొగ్గి స్వామికి నమస్కరించాడు. ప్రసన్నవదనుడైనటువంటి రామచంద్రుడు చిద్విలాసంగా మందహాసాన్ని చిందిస్తూ, నాయనా, నేను రామభద్రుడను. నా పేరిట నా కోసము శ్రీమద్భాగవతాన్ని తేట తెలుగులో రచించు. నీ భవబంధాలు తొలగిపోతాయి అని ఆదేశించాడు. వెంటనే ఆయన అదృశ్యమయ్యాడు. కొన్ని క్షణాలకు ఆశ్చర్యకరమైనటువంటి అనుభూతికి విస్మితుడైన పోతన కన్నులు తెరిచి తన భాగ్యానికి తానే మురిసిపోయాడు. నేనెక్కడా, భాగవతమెక్కడా? రామభద్రుడు నాకు అనుమతి ఇచ్చుట ఏమిటి? నేను ఏమని రాయగలను అని భగవత్కృపతో తనలో తానే తలపోశాడు. వెంటనే ఆయన నోటి నుండి ఆసువుగా ఒక పద్యము జాలువారింది. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. పలికేది పరమ పవిత్రమైనటువంటి భాగవతము, పలికించే ప్రభువు కరుణాసముద్రుడైనటువంటి రామభద్రుడు. నేను పలికితే ఈ భవబంధాలు పరిహారమవుతాయట. మరి అటువంటప్పుడు వృధాగా వేరే కథ ఎందుకు పలకాలి? దేనికి పలకాలి? కనుక భగవదాజ్ఞగా భాగవతమే పలుకుతానని గట్టిగా నమ్మి విశ్వసించి సమ్మతించి తనలో తాను పరవశించిపోయాడు ఆ మహాకవి బమ్మెర పోతనామాత్యుడు. ఈయన పరమభక్తుడు, మహాకవి. సంస్కృత మహాభాగవతాన్ని తన మధురధారతో తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగువారిని తరింపచేయుటకై అవతరించినటువంటి కారణజన్ముడు. సహజ కవిగా పేరు పొందినటువంటి పోతనామాత్యునకు భగవంతుడు స్వయముగా ఇచ్చినటువంటి ఆనతియే తెలుగు భాగవత రచన. శ్రీరామచంద్రుని ఆదేశము శిరసావహించి ఆ పురాణ భక్తి కథా ప్రవాహంలో ఆబాలగోపాలాన్ని జలకమాడించి పునీతులను చేశాడు పరమభక్తాగ్రేసుడైనటువంటి పోతనామాత్యుడు. అంతటి మహాకావ్యాన్ని రచించినటువంటి ఆ మహానుభావుడు ఎంతమాత్రము అహంకరించకుండా విబుధుల ద్వారా విన్నది, వారిని చూసి నేర్చుకున్నది, విన్నంత కన్నంత మాత్రమే, అది కూడా నాకు తెలియవచ్చినంతనే తేటపరుతును అంటున్నాడు. అంతేకాక భాగవతం యొక్క ప్రయోజనాన్ని తెలియజేస్తూ పుణ్యపురుషుడైనటువంటి బమ్మెర పోతన శ్రీమద్భాగవతానికి శ్రీకారము చుడుతూ భాగవతానికి కల్పతరువునకు అనుగుణ్యముగా ప్రయుక్తములైనటువంటి విశేషాలు అత్యంత లలితముగా పరమసుందర మనోహరముగా ఒక పద్యములో వివరించారు. ఇదొక ఆణిముత్యము. కలియుగంలో మన జీవితాలను ఉద్ధరించే ఏకైక మార్గము భక్తియోగములో అంతర్భాగమైనటువంటి భాగవత పఠన శ్రవణములే. సోమరులు, అల్పాయుష్కులు, మందబుద్ధులు, మందభాగ్యులు, నానారోగ పీడితులైనటువంటి ఆధునిక మానవులకు ఆనందమనేది అతి దుర్లభము.
పూర్వయుగాలలోలాగా ఈ కాలంలో మనము తపస్సులు, యోగాలు చేయలేము. కేవలం భగవన్నామ స్మరణమే కలియుగంలో మనకు శరణ్యం. మన నిస్సహాయ స్థితిని ముందే ఊహించి సులువైన త్రోవను నిర్దేశిస్తూ తన కథాగానంలో తరించమన్నాడు భగవానుడు. ఆ పరంపరలోనే సంస్కృతంలో భాగవతాన్ని రచించమని వ్యాసమహర్షికి నారద మహర్షి ఉపదేశిస్తే సాక్షాత్తు సాకేతరాముడే తెలుగులో అనుసృజన చేయమని ఈ సహజ కవిని ఆదేశించినాడు. లలితములైనటువంటి స్కందాలతో, భక్తి రసపూరిత మహాఫలాలతో కల్పవృక్షమై విరాజిల్లుతున్నటువంటి ఈ మహాగ్రంథాన్ని తెలుగు చేసినటువంటి బమ్మెర పోతన గారు నిజంగా కారణజన్ములయ్యారు. భగవంతుడే మరో రూపంలో భాగవతమై ఉన్నాడు. ఆ భగవానుని అక్షరాకృతియే ఈ మధుర కావ్యము అని ఎందరో మహాత్ములు చెబుతుంటారు. భాగవతములోని స్కంధములు మిగుల లలిత శోభితములు. ఈ స్కంధాలకు మూలమెవరు అంటే శ్రీకృష్ణుడే. ఇది కృష్ణ లీలామృతము. ఇది సుఖయోగి యొక్క మధురవచనములతో మనోజ్ఞమైనది, సుకుమారమైనది, సుందరమైన పదసంపదతో విరసిల్లినది. అందులో అక్షరరమ్యత సామాన్య పాఠకులనే కాకుండా పండితులను, దేవతలను సైతం మురిపింపచేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కథలన్నీ అత్యంత మనోహరాలు, సందేశాత్మకములు. వీటిని చదవడం వలన కలిగే ఫలితము మోక్షమే. వ్యాసమహర్షియే దీనికి మూలము. బమ్మెర పోతనగారు రచించినటువంటి భాగవతం యొక్క గొప్పతనాన్ని విన్నటువంటి ఆనాటి కొందరు రాజులు తమ పేరిట ఆ గ్రంథాన్ని అంకితమియ్యమని కోరారట. అందుకుగాను కానుకలు, గొప్ప గొప్ప మాన్యాలు, ధనాలు, గండపెండేరాలు, పల్లకీ సేవలు, అఖండ భోగభాగ్యాలను ఇయ్యడానికి ముందుకు వచ్చారట. కానీ స్వయముగా జానకీరాముడే వచ్చి నా పేరిట అంకితమిస్తూ శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయము, నీకు భవబంధాలు తెగిపోతాయని ఆనతిచ్చినాడు కదా. సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి నా చేత రాయించినటువంటి ఈ పవిత్ర గ్రంథాన్ని ఈ రాజాధముల చేతికి ఇచ్చుటయా? మాన్యాలు, పురాలు, ధనాలు, వాహనాలు కొన్ని తీసుకొని తుచ్చమైనటువంటి ఐహిక సౌఖ్యానికి లోబడతమా? శరీరం విడిచిన తర్వాత యముని చేత సమ్మెట దెబ్బలు తినటానికా? సద్బుద్ధితో ఈ బమ్మెర పోతరాజు అనే ఒక సామాన్యుడు భాగవతాన్ని లోకులందరికీ హితము కోసం శ్రీహరికే సమర్పిస్తూ చెప్పినాడు. ఇది నా సొత్తు కాదు, సమస్త లోకాలను పరిపాలించే పరమాత్ముని సొత్తు. అది అతని పాదపద్మాలకే అంకితం అని నిస్సంకోచంగా లోకానికి ఎదురొడ్డి నిర్ద్వంద్వంగా రాజులు, మహారాజులు చూపిన ప్రలోభాలకు లోను కాకుండా వాటిని త్రోసిరాజి ఆచంద్రార్కముగా అజరామరుడైనాడు. అంతేకాదు, భాగవత పఠితులైనటువంటి తెలుగువారి హృదయ సామ్రాజ్యాలకు శాశ్వతమైనటువంటి మహారాజుగా నిలిచిపోయాడు. శ్రీమద్ భాగవతంలోని కథలు, ఘట్టాలు, ఉపాఖ్యానాలు, అందలి పాత్రలు అన్ని కాలాలకు సమన్వయం అవుతాయి. ముఖ్యంగా నేటి కలియుగంలో మానవుల ప్రవృత్తులకు భాగవత పాత్రలు చక్కని సంకేతాలుగా చెప్పడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. మనం కొన్ని సన్నివేశాలను, ఘట్టాలను లోతుగా పరిశీలించి చూస్తే ఆధునికమైనటువంటి మానవ జీవన పోకడలన్నీ కూడాను ఇందులో ప్రస్ఫుటమవుతాయి. మనలోని దోషాలను సూచిస్తూ వాటిని సరిదిద్దుకునే చక్కని మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది భాగవతము. అందుకే పోతన గారు ఏమంటారంటే, చేతులు జోడించి మనస్ఫూర్తిగా భగవంతుని పూజింపనివాడు, గళమెత్తి గట్టిగా శ్రీహరి గుణవైభవాలను కీర్తిస్తూ గానము చెయ్యనివాడు, దయా సత్యవర్తనము ఆచరించనివాడు, మానవునిగా జన్మించడం వాని కన్నతల్లి కడుపుకే చేటు, వాని జీవితం కేవలం వ్యర్థమే కదా అని స్పష్టంగా ఉపదేశిస్తాడు పోతనామాత్యుడు. మామూలుగా నిత్యకర్మ అనుష్ఠాన గరిష్ఠుడైనటువంటి పోతనామాత్యుడు తన జీవన పోషణ నిమిత్తం తనకున్న పొలాన్ని దున్నుకొని వ్యవసాయం చేసి పంటను పండించి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ శ్రీమద్ భాగవత సేవన చేసినటువంటి మహానుభావుడు. అందుకే జంధ్యాల పాపయ్య గారు ఏమన్నారంటే, ఒకసారి గజేంద్ర మోక్షము అనే ఘట్టాన్ని రచిస్తుండగా అందులోని పద్యంలో ఒక వాక్యాన్ని పూర్తి చేయలేక పోతనామాత్యుడు తన చిత్తానికి ఏమి రాయాలో తట్టక అనేకసార్లు ముందుకు సాగడానికి మళ్ళీ ఆ వాక్యాన్ని పునరావృతం చేసినా కానీ ముందుకు వెళ్ళలేదు. కలాన్ని కింద పెట్టి పక్కన కూర్చున్న తన కూతురితో నేనిప్పుడే ఆలయానికి వెళ్ళి స్వామిని ప్రార్థించి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన కొన్ని క్షణాల్లో తిరిగి మళ్ళీ వచ్చి ఎక్కడైతే ఆగిపోయిన పద్యం ఉందో అక్కడి నుండి ఆ పద్యాన్ని చకచకా పూర్తి చేశాడు. పూర్తి చేసి అమ్మా నేను మళ్ళీ వస్తానని కూతురితో చెప్పి వెళ్ళిపోయాడు. చమత్కారం ఏంటంటే, ఈ మధ్యలో వచ్చి పద్యమును పూరించిపోయినటువంటి పోతన గారు వెళ్ళిపోయిన తర్వాత అసలైన పోతన వచ్చాడు. అది ఎలాగంటే, ఆలయానికి వెళ్ళి స్వామిని ప్రార్థించి, స్వామి ఈ పద్యం ముందుకు వెళ్ళడం లేదు, తర్వాత ఏమి రాయాలో నాకు బుద్ధిని మీ దయతో ప్రచోదనం చేయమని ప్రార్థించాడు. కొన్ని క్షణాలలో ఆయన మదిలో తళుక్కున మెరిసింది పద్యం తరువాయి భాగం.
వెంటనే పరుగెత్తుకుని వచ్చాడు. వచ్చి కలాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే పద్యము అప్పటికే పూరించబడి ఉంది. వెంటనే గబగబా ఆ పద్యాన్ని చదివాడు. తన బుద్ధిలో ఏ పదము తట్టిందో అదే పదాలతో పూరించబడి ఉంది కాబట్టి వెంటనే తన కూతురిని అడిగాడు. ఏమ్మా, నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి ఇక్కడ రాశారా అని అడిగాడు. అవును నాన్న, నీవే కదా రాముని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని చెప్పి వెళ్ళావు. తిరిగి వెంటనే వచ్చి ఆ పద్యాన్ని రాసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళావు. మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదని అమాయకురాలైనటువంటి ఆ పుత్రిక చెప్పింది. వెంటనే భోరుమన్నాడు మహాభక్త పోతన. ప్రభో, ఈ పద్యాన్ని పూర్తి చేయడానికి నీవే పరిగెత్తుకుని నా వేషంలో వచ్చి ఈ పద్యాన్ని పూర్తి చేశావా తండ్రి? ఏమిదయ నీది, ఎంతటి భక్త వాత్సలుడువు నువ్వు అని కన్నీరు మున్నీరై భక్తి ప్రవాహంలో పరవశించాడు. తనను తాను మరిచిపోయి భగవద్భావంలో లీనమైపోయాడు. ఆ సహజ పండిత భక్త మహాశయుడు కొంతసేపటికి సేదదీరి తన బిడ్డను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని, అమ్మా, నీవెంత గొప్ప అదృష్టవంతురాలివి, నీకు స్వయముగా భగవంతుడే దర్శనమిచ్చాడు. ఇంత గొప్ప భక్తిలో విలవిల్లాడుతున్న నా కళ్లకు ఆ ప్రభువు దర్శనమీయలేదు కదా అని ఎంతగానో రోధించాడు. ఆ భక్తుని ఏళ్ల ప్రసన్నుడైనటువంటి భగవంతుడే స్వయంగా వచ్చి పద్యపాద పూరణం చేసినటువంటి దివ్యమైన మహాప్రబంధం పోతనామాత్యుని చేత రచించబడినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతము. కలిదోషాన్ని హరించి కైవల్య పదమునకు సోపానాలను చూపించగలిగే శ్రీమదాంధ్ర మహాభాగవతము నిత్యము నిరంతరము పఠనము శ్రవణము మనాదలను చేసుకుంటూ భగవంతుని కృపకు మనమంతా పాత్రులమవుదాం. పరీక్షిత్తు మహారాజు వలె మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు కలికాల సర్పపు కాటుకు బలి కావలసిందే కదా. అదృష్టవశంగా నేటి నుండి 7వ రోజున మరణమున్నదని పరీక్షిన్ మహారాజుకు స్పష్టంగా తెలిసింది. మనమంతా దురదృష్టవంతులం. ఏ క్షణంలో మనల్ని మృత్యువు కబళిస్తుందో మనకెవరికీ తెలియదు. అట్టి అల్పజ్ఞులమైన మనమంతా మృత్యువును మరచి భగవంతుని స్మరించకుండా ఉండటం అశుభదాయకం. అతి బలహీనులైనటువంటి చంచల చిత్తులైనటువంటి వారిని మాత్రమే కలికాలం కబళిస్తుంది. స్థిరత్వముతో దైవ విశ్వాసాన్ని కలిగి దేవుని పాదపద్మాలను పట్టుకున్న వారికి, పరమాత్మని శరణాగతిని కోరిన వారికి కలికాలం ఏమాత్రమూ బాధింపదు అనే మాట మనం ఎప్పుడూ మరవకూడదు. హరే కృష్ణ.